దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ క్రిస్మస్ బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి క్రిస్మస్కి ఇంకా 2 రోజులు మాత్రమే దూరంలోనికి వచ్చేసాం. ఈ యొక్క అడ్వెంట్ సీజన్లో చివరి వారము. మరి ప్రేమను గురించినటువంటి ధ్యానము చేసుకునేటువంటి సమయము, దేవుని ప్రేమను గురించి ధ్యానించేటటువంటి సమయం. మొదటి వారంలో మనము క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు ఈ లోకమునకు అనుగ్రహించినటువంటి నిరీక్షణను గురించి తెలుసుకున్నాం. రెండవ వారంలో క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి మరి సమాధానమును గురించి నేర్చుకున్నాం. మూడవ వారంలో క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు ఈ లోకమునకు అనుగ్రహించినటువంటి సంతోషము, ఆనందము, మరి శుభవర్తమానాన్ని గురించి నేర్చుకున్నాం. ఇక చివరి వారంలో దేవుడు క్రీస్తు ప్రభుల వారి ద్వారా అనుగ్రహించినటువంటి ప్రేమను గురించి నేర్చుకుందాం. హల్లెలూయా. ప్రేమ, దేవుని ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రియులారా, మరి ఈ లోకంలో మనం చూసేటటువంటి ప్రేమ కాదు. తల్లిదండ్రులు తమ బిడ్డలకు పంచేటటువంటి ప్రేమ కాదు. భార్యాభర్తలు వారి ఇరువురు మధ్యలో పంచుకున్నటువంటి ప్రేమ కాదు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమ కాదు. ప్రియులారా, దేవుని ప్రేమ ఎలాంటిది అంటే ఇదిగో దేవుని ప్రేమ అగాపే ప్రేమ, మరణము కూడా ఎడబాయనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ, వర్ణించలేనటువంటి ప్రేమ. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు ఆ విషయాలు, ఆ ప్రేమను గురించి రాస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ మరి అన్నిటిని క్షమించేటటువంటిది. హల్లెలూయా. క్షమించేటటువంటి ప్రేమ. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల్లో పరిశుద్ధుడైనటువంటి యోహాను ఇలాగ రాస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగనటువంటి వాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడిని ఈ లోకంలోనికి పంపెను. అనగా మనము ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా జీవించినట్లు దేవుడు ఆ క్రీస్తు ప్రభుల వారిని నీ కొరకు, నా కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. దేవుడు తన ప్రేమకు ప్రతిరూపముగా క్రీస్తు ప్రభుల వారిని మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి ఎందుకోసం ఆ ప్రియ కుమారుని పంపించాడో తెలుసా? ఎందుకు మనలను ప్రేమించాడో తెలుసా? ఇదిగో మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండటానికి తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు ఇదిగో పాపములో, శాపములో నశించి దేవునికి విరోధముగా జీవిస్తూ దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి మనలను దేవుడు తన ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నాడు. తన ప్రేమతో మన పాపములను, మన దోషములను, మన తిరుగుబాటును సమస్తాన్ని క్షమించి మన కొరకు ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ బహుమానమే క్రీస్తు ప్రభుల వారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, అనగా మరణమునకు అప్పగించబడక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. నిత్య జీవములోనికి నీవు నేను నడిపించబడటానికి, దేవుని జీవాన్ని తిరిగి నీవు నేను పొందుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప బహుమానమే యేసు క్రీస్తు ప్రభుల వారు.
ఎందుకంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవుడే మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని దయచేశాడు. ఇదిగో పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ఆ మరణాన్ని, నీకు నాకు రావలసినటువంటి ఆ జీతము, ఆ మరణాన్ని దేవుడు తన ప్రియ కుమారుని మీద మోపి నిన్ను నన్ను తన కుమారులుగా చేర్చుకుంటున్నాడు. తన కుమార్తెలుగా తన కుటుంబంలో దేవుడు చేర్చుకుంటున్నాడు. ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ప్రేమ ప్రియులరా, ఎంత గొప్ప ప్రేమ అది. అదే దేవుని అగాపే ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు దేవుడు. శాశ్వతమైన ప్రేమ అది. నీలో ఉన్నటువంటి గొప్పదనాన్ని చూసి దేవుడు నిన్ను ప్రేమించలేదు. నీకున్నటువంటి అందాన్ని చూసి దేవుడు నిన్ను ప్రేమించలేదు నా సహోదరుడా, నా సహోదరి. నీకున్నటువంటి జ్ఞానమును చూసి దేవుడు నిన్ను ప్రేమించలేదు. నీకున్నటువంటి శక్తి బలమును చూసి దేవుడు నిన్ను ప్రేమించలేదు. దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దేవుడు ప్రేమ స్వరూపి. అందుకే ఆయన నిన్ను నన్ను ప్రేమించి మన పాపములకు తానే ప్రాయశ్చిత్తాన్ని కలుగజేశాడు. తానే తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యందు మరి నిన్ను నన్ను శుద్ధీకరించి, ఆయన ప్రియ కుమారుని పరిశుద్ధ రక్తము చేత నిన్ను నన్ను శుద్ధీకరించి దేవుడు మనలను తిరిగి తన నిత్య జీవంలోనికి, తన మహిమలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ఈ క్రిస్మస్ ఒక గొప్ప బహుమానము, దేవుడిచ్చినటువంటి గొప్ప కానుక, దేవుడిచ్చినటువంటి మరి ఆయన చూపినటువంటి గొప్ప ప్రేమకు సాదృశ్యము ఆ క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన తన కొరకు ఈ లోకంలోనికి రాలేదు. ఆయన నిన్ను నన్ను దేవుని యొద్దకు నడిపించడానికి, నిన్ను నన్ను దేవునితో సమాధానపరచడానికి, నీకు నాకు దేవుని యొక్క నిత్య జీవాన్ని తిరిగి అనుగ్రహించడానికి, నిన్ను నన్ను ఒక నూతన సృష్టిగా చేసి సంతోషంతో, ఆనందంతో, తన మహిమతో తిరిగి నింపడానికి క్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడుగా 2000 సంవత్సరాలకు పూర్వం ఆ బెత్లెహేము పట్టణంలో, బెత్లెహేము పురములో యేసయ్య జన్మించి నీ కొరకు నా కొరకు తన పరమును విడిచి ఆ యొక్క పశువుల పాకలో, ఆ పశువుల తొట్టిలో యేసయ్య నీ కొరకు నా కొరకు జన్మించాడు. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి యేసయ్య పశువుల పాకలో పవలించవలసి వచ్చింది. నా సహోదరుడా, నా సహోదరి, ఇందులో దేవుని ప్రేమ మనకు కనబడుతూ ఉంది. దేవుడు తన ప్రేమ చొప్పున, తన కనికరము చొప్పున, దేవుడు తన కృప చొప్పున మన పాపములను జ్ఞాపకము చేసుకొనక, హల్లెలూయా, ఆయన మన పాపములను జ్ఞాపకము చేసుకోలేదు. కానీ ఇదిగో తన ప్రియ కుమారుని ద్వారా మనమందరం అనిత్య జీవంలోనికి నడిపించబడాలని, ఆ దేవుని సన్నిధిలోనికి తిరిగి చేర్చబడాలని, మనం కోల్పోయినటువంటి ఆ నిత్య జీవాన్ని తిరిగి మనకు దయచేయడానికి దేవుడు తానే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, దేవుని ప్రేమ మనకు ఇక్కడ దయచేయబడింది. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, అది ఎల్లలు లేనటువంటి ప్రేమ, షరతులు లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమను గురించి భక్తుడైనటువంటి పౌలు రాస్తూ అంటూ ఉన్నాడు. ఆ ప్రేమ ఎలాంటిదో, ఆ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ఆ ప్రేమ మత్సరపడదు, ఆ ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు,
అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అహంకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండను. హల్లెలూయా. దేవుని ప్రేమ అది శాశ్వత కాలం ఉండేటటువంటి ప్రేమ. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఇంకా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఆ దేవుని ప్రేమను ఇంకా రుచి చూడకుండా నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నావేమో, ఆ ప్రేమను నీవు కోల్పోవద్దు. ఒకసారి యేసయ్య చెంతకు రా. యేసయ్య నా హృదయంలోనికి రమ్మని ఆహ్వానించు. ఈ క్రిస్మస్ నేను దాటిపోనీయొద్దు. ఆ ప్రియ కుమారుడైన దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ ప్రేమను నీవు కోల్పోవద్దు సుమా. దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ప్రేమను ఈ యొక్క క్రిస్మస్ సమయంలో మన హృదయంలో, మన గృహంలో, మన యొక్క కుటుంబంలో చేర్చుకుందాం. అతి కృప, అతి ప్రేమ, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరమ తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి, మీ చల్లని రెక్కల నీడని మమ్మల్ని భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జనమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ మాకు అనుగ్రహించిన ప్రభా, మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మీ దూత ద్వారా మాకు తెలియజేయబడినటువంటి వర్తమానం ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు నేడు మా హృదయంలో జన్మించి, దేవా మీరు మా యెడల చూపినటువంటి ఆ ప్రేమను మేము హత్తుకొని మీ కొరకు సజీవమైనటువంటి సాక్షులంగా ఈ లోకంలో జీవించే కృప, ఆ మీరు అనుగ్రహించేటటువంటి ఆ నిత్య రాజ్యములో, మీ నిత్య జీవంలో పాలిభాగస్తులమయ్యే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ కుటుంబాలన్నిటిని మీరు దర్శించండి ప్రభా. మీ యొక్క ప్రేమను బిడ్డల గృహంలో, బిడ్డల హృదయాల, బిడ్డల కుటుంబాల్లో నింపండి. యేసయ్యా మీకు స్తోత్రాలు. యేసయ్యా మీ ప్రేమను మరి బిడ్డలను దాటిపోనియద్దు ప్రభా, బిడ్డల కుటుంబాలను దాటిపోనియద్దు యేసయ్యా. బిడ్డలు ఇంకా మీకు ఆయాస్కరమైన జీవితాలు జీవిస్తుంటే యేసయ్యా ఈ రాత్రి కాల సమయముందు బిడ్డలను దర్శించి ప్రభా, వారిని శుద్ధీకరించి మీ పరిశుద్ధ రక్తము చేత వారిని శుద్ధీకరించి పవిత్రపరిచి మీ ప్రేమను వారి జీవితాల్లో, కుటుంబాల్లో కృమ్మరించమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభా, ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈలోక సంబంధమైనటువంటి ప్రేమలో బిడ్డలు పడిపోకుండా, ఐహిక సంబంధమైనటువంటి ప్రేమలకు బిడ్డలు లొంగిపోకుండా యేసయ్యా మిమ్మల్ని ప్రేమించి మీ సాక్షులుగా, మీ కొరకు బలమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించే కృప మా యవ్వన బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా ప్రభా, ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి. యేసయ్యా మీ గాయపడిన హస్తం చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలము దయచేయమని వేడుకుంటున్నాం. మరి బిడ్డల హృదయాలను మీరు శుద్ధీకరించి పవిత్రపరిచి మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.